మానవ సేవే మాధవ సేవ. ఈ పదం మనకు పరిచయమే. కొన్ని వందల సంవత్సరాల నుండి వింటున్నాం. అయితే ఈ వాక్యానికి నిలువెత్తు అర్థం చెప్పిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. అయితే అదేంటో ఆయన ఎక్కడ ఈ మాట చెప్పాడో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రభు వారు రెండవ రాకల్లో నీతిమంతుల నుండి పాపాత్ములను వేరు చేసి నీతిమంతులకు పరలోకం ఇస్తూ ఒక మాట చెప్పారు. అదేంటంటే, మీరు అన్ని విషయాల్లో నాకు సహాయం చేశారు కాబట్టి ఈ పరలోకాన్ని మీకు ఇస్తున్నాను అన్నారు. దానికి వారు, ప్రభువా, నువ్వెప్పుడు మా దగ్గరకు వచ్చావు, మేమెప్పుడు నీకు సహాయం చేశాము అనగా, అప్పుడు ప్రభు వారు వారితో మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో, అందుకు రాజు అనగా యేసువారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు సహాయం చేసిదిరి గనక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నారు. అంటే ఇతరులకు సహాయం చేయమని ప్రపంచానికి నేర్పిన మహనీయుడు. మిక్కిలి పేదవారికి సహాయపడితే మన ప్రభువుకు చేసినట్టే. ఇదే కదా యేసుక్రీస్తు వారు మనకు నేర్పింది.